ఓ కులం ఉత్తరం వాళ్ళు ఓ కులం. తెలుసో తెలియకో ఆవులు మేకలు మేయడానికి వెళ్ళినా గొడవలు కొట్లాట్లై కనీసం 4-5 ప్రాణాలు పోతాయి. పోలీస్ స్టేషన్ లో కూడా దీన్ని డేంజర్ ఏరియా అని మార్క్ చేశారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్న కుల ఘర్షణలను తీరిస్తే అద్భుతంగా సాగు చేయగలిగే 450 ఎకరాలు దొరుకుతాయి. ఆ కులాలను తీసి పక్కన పెట్టి మానవత్వంతో ముందడుగేద్దాం. ఇటువైపు ఉన్న 260 ఎకరాల్లోనూ ఎవరూ సాగు చేయడం లేదు. అందులో వీడిది ఓ 3 ఎకరాల పొలం ఉంది. అవతల వైపు ఓ చెరువు ఉంది. వర్షాలు గనక బాగా పడితే ముందు ఆ చెరువే నిండుతుంది. కానీ దాన్ని సరిగ్గా సంరక్షించకుండా పూడికి తీయకుండా వదిలేయడం వల్ల పూర్తిగా ఎండిపోయింది. నువ్వే చూడు. ఇదిగో ఈ 30 ఎకరాల భూమి ఉందే, ఇది మొత్తం ఓ ముసలావిడికి సొంతం. ఆ ముసలావిడి మొగుడు చనిపోయాడు. ఆస్తి ఆవిడ పేరు మీద ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని తిరుపతి ఏడుకొండల వాడి పేరు మీద రాసింది. ఇక్కడ 650 ఎకరాలు ఉన్నాయి బద్రి. ఓ తండ్రి తన 4 కొడుకులకి ఆస్తిని పంచాడు. ఒక కొడుకుని చదివించడానికి చేసినప్పుకే ఆస్తిని జమ కట్టేశారు. ఈ సమస్య కోర్టుకెళ్ళింది. ఇంకేముంది, వాయిదా వాయిదా అని ఇంకా లాగుతున్నారు. వాళ్లలో కన్నైతే